హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని ఫుట్బాల్. టుడే వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ములక్కాడ పన్నీర్ కర్రీ, స్పైసెస్ ఏమీ లేకుండా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేలాగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి ములక్కాడలు కూడా కాస్త మగ్గినాయి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కారం అనేది పచ్చివాసన పోయి ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం గ్రేవీకి చూసారా, నేను సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఇలా కలిపేస్తే మనం ఒక 5 మినిట్స్ మూత అనేది పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను మూత తీసి అయితే చూస్తున్నాను. చూసారా, కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ నేను కొద్దిగానే వేసుకున్నాను. ఈ పన్నీర్ వేసుకుని ఇప్పుడు ఇందులో మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా ఫైన్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే నేనైతే ఇక్కడ టేస్ట్ కోసం నువ్వుల పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. లైట్గా రోస్ట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్తీగా ఉంటుంది అండ్ కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పన్నీర్, ఈ నువ్వుల పొడి మిక్స్ చేసేసుకుని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని కర్రీ అనేది రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్గా హెల్తీగా స్పైసెస్ ఏమీ లేకుండా పిల్లలు పెద్దలు కూడా చక్కగా తినచ్చు. చూసారు కదా, నేనైతే ఏం స్పైసెస్ అనేవి యాడ్ చేయలేదు. నార్మల్గా ఇంట్లో ఉండే వాటితోని కర్రీని కొంచెం టేస్టీగా చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.